కూడా దావీదుకి రావాల్సిన ఆశీర్వాదం సౌలు ఎందుకు అందించుకున్నాడంటే అతడు పనికిరాని తీగగా దేవుడికి కనపడ్డాడు కాబట్టి. దేవునికి స్తోత్రం గాక. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో సంఘముగా ఇలా మనం కూడుకొని ఉన్నప్పుడు పనికొచ్చే తీగలా కనబడాలంటే మనం దేని చేత కట్టబడాలి? ఇక్కడ వాక్యం అనే నీరు ద్వారా మనం ఇక్కడ కట్టబడాలి. దేవునికి స్తోత్రం గాక. అందుకే కీర్తనకారుడు ఏమంటాడు? నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నదన్నాడు. నీ వాక్యం నా పాదములకు దీపమంది. ఎలాగైతే చీకటి నడిచినప్పుడు మనకు దీపం అవసరమో, ఈ జీవితంలో కూడా మనకు సంఘముగా ఫలింపబడాలన్నా, వ్యక్తిగత జీవితంలో మనం వ్యక్తిగతంగా బహుగా ఫలింపబడాలన్నా, వ్యక్తిగత జీవితంలో మనం బహుగా దీవించబడాలన్నా, ఈ సంఘమను ద్రాక్ష తోటకి ఏముండాలి? ఇక్కడ వాక్యం అనే నీరు మనకు ఖచ్చితంగా ఉండాలి. మీ వాక్యం చెబుతాం, మీ వాక్యం చెప్పడం ప్రాముఖ్యత కాదు, కానీ ఆ విన్న వాక్యం ప్రకారము మీరు జీవిస్తున్న దానికి ఇప్పుడు నేను సేపు వాక్యం చెప్పాను. నేను చెప్పిన వాక్యం ప్రకారము మీరు జీవింపకపోతే ఇప్పుడు దేని ప్రతిఫలం ఉండదు? ఇక్కడ మీరు కూర్చున్న దానికి ప్రతిఫలం ఉండదు, నేను చెప్పిన వాక్యానికి ప్రతిఫలం ఉండదు, మీరు విన్నదానికి కూడా ఇక్కడ ప్రతిఫలం ఉండదు. మన కుటుంబం కూడా దీవెన చేత నింపబడాలంటే మనం వాక్యమును నీరు ద్వారా మనం ఏం చేయబడాలి? ఇక్కడ కట్టబడాలి. ఇక్కడ దేవునికి స్తోత్రం గాక. మనం పనికొచ్చే తీగలుగా ఉండాలంటే ఒక వ్యవసాయానికి కావచ్చు, ఒక మొక్క కావచ్చు, ఆ మొక్క ఫలింపబడాలంటే దానికి నీరు ఉండాలి. వ్యవసాయం ఫలింపబడాలంటే దానికి నీరు ఉండాలి. మన జీవితం కూడా ఫలింపబడాలంటే మన పనికిరాని తీగలుగా దేవుడు కనబడకుండా ఉండాలంటే మన జీవితంలో, మన సంఘంలో కూడా ఏముండాలి? ఇక్కడ వాక్యం నీరు ద్వారా మనం ఇక్కడ కట్టబడేవారు ఉండాలి. ఇక్కడ దేవునికి స్తోత్రం గాక. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ద్రాక్ష తోట అనేది ఒక సంఘము. ఈ సంఘం ఫలింపడాలంటే మొట్టమొదటిగా ఎవరితో సహవాసం చేసుకుని మనము చెప్పాలి? ఎవరితో సహవాసము? దేవునితో మనము సహవాసం. రెండోదిగా సంఘము ద్రాక్ష తీగలు మోసే ఆ తీగ బలహీనమే, కానీ ఆ ద్రాక్ష పంటలు మోసే సమయానికి అది బలం తెచ్చుకుంటుంది. మనము కూడా సంఘంలో 2-3 కూడి ఉన్నప్పుడు కూడా మనం ఎలాగ ఉండాలి? అక్కడ ఒకే ఆత్మతో ఒకే ప్రేమతో మనము బలముగా ప్రార్థించే వరకు ఉండాలి. దేవునికి స్తోత్రం గాక. మూడోదిగా మన దేవుని యొక్క సన్నిధిలో పనికొచ్చే తీగలుగా మనము కనబడాలంటే, పనికిరాని తీగలుగా కాకుండా పనికొచ్చే తీగలు మనకు కనబడాలంటే మనం దేని చేత కట్టబడాలి? అక్కడ వాక్యమైన నీరు ద్వారా మనము కట్టబడే వారు ఉండాలి. ఇక్కడ దేవునికి స్తోత్రం గాక. ఇంకొక 2 అంశాలు చెప్పుకొని మనం వాక్యాన్ని ముగించుకుందాము. ఇదే యెషయా గ్రంథం 27 అధ్యాయము 5వ వచన భాగం మనం చదివినప్పుడు, ఇలాగున జరగకుండానట్లు జనులు నన్ను ఆశ్రయింపవలను, నాతో సమాధానం పడవలను, వారు నాతో సమాధాన పడవలను. దేవునికి స్తోత్రం గాక. ఎలా జరగకున్నట్లు మన 4వ వచనం మొదటి వచనం మనం చదివినప్పుడు 4వ వచనము, నా యందు క్రోధం లేదు, గచ్చపదులను బడు రాకాసి చెట్లను ఒకవేళ నుండి నడల యుద్ధం చేయవనవలే నేను వాటిలోనికి వడిగా వచ్చి తప్పక వాటిని నేను కాల్చివేదును. దేవునికి స్తోత్రం గాక. అందు 2 చేతుల పైగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ ఏం రాయబడింది? ఇక్కడ 4వ వచనంలో, ఇదిగో నా యందు క్రోధం లేదు, గచ్చపదులను బడు రాకాసి చెట్లను ఒకవేళ నుండి నడల యుద్ధము చేయు వాని వల్ల నేను వాటిలోకి వడిగా వచ్చి నేను తప్పక వాటిని కాల్చివేదును. దేవునికి స్తోత్రం గాక. సంఘం అంటే ఏం చెప్పి మనం ఇక్కడ? సంఘం అంటే ఏంటి? ఇక్కడ దేవుని యొక్క ద్రాక్షవనం. ఈ ద్రాక్షవనంలో ఏమొస్తాయంటే ఇక్కడ సాతాను క్రియలు వస్తాయంట. ఈ ద్రాక్షవనంలో ఎవరు పని చేస్తారంటే ఇక్కడ సాతానుడు పని చేస్తారంట. ఈ ద్రాక్షవనంలో ఎవరి క్రియలు పని చేస్తాయంట? దురాత్మ క్రియలు పని చేస్తాయంట. ఈ ద్రాక్షవనంలో ఎవరి క్రియలు ఎక్కువ పని చేస్తాయంట? సాతాను క్రియలు ఎక్కువగా పని చేస్తుంటాయి. సాతాను క్రియలు మనం జయించగలుగుతామా? సాతాను మనం ఎదురాడగలం? మనం వారితో ఎదురాడగలం. ఎలా ఎదురాడగలము? ప్రార్థనతో మనము ఎదురాడగలం. ఆ ప్రార్థన సాయంతో కూడా ఎవరి సాయం ఉండాలి? ఇక్కడ దేవుని యొక్క సహాయం మనకి ఉండాలి. ప్రార్థన చేస్తే మనం విజయం పొందుకోలేము, కానీ ఆ ప్రార్థనలో కూడా ఎవరి యొక్క సహాయం మనం వెతకాలి? ఇక్కడ దేవుని యొక్క సహాయం మనము వెతికిన వారు ఉండాలి. ఇక్కడ దేవునికి స్తోత్రం గాక. అంటే ఈ సంఘము బహుగా ఫలింపబడాలన్నా, ఈ సంఘము బహుగా సాతాను క్రియలు రాకుండా ఉండాలంటే ప్రార్థనతో పాటుగా మనం ఎవరి సహాయం కోసం వెతకాలి? ఇక్కడ దేవుని సహాయం కోసం మనం ఇక్కడ మనం చెప్పుకున్నాం. వ్యవసాయదారుడు తన పంట వేసుకున్న తర్వాత అందులోకి ఏం రాకూడదు అనుకుంటున్నాడు? చీడ పురుగులు కానీ, పశువులు కానీ, ఎటువంటి చీడ పురుగులు మనుషులు కానీ నాశనం చేసి పశువులు రాకుండా తనని కాపుదలగా అతను చేసుకుంటాడు. కానీ దేవుడు కూడా సంఘానికి కాపుదల చేస్తాడు. కాపుదల చేసే సమయంలో ఈ సంఘంలోకి ఏవస్తాయి? ఇక్కడ సాతాను వంటి చీడ పురుగులు వచ్చే
అవకాశం ఉంటుంది. సాతాను వంటి చీడ పురుగులు వచ్చే అవకాశం ఉంటుంది. సాతాను వంటి క్రియలు మన సంఘంలో, మన కుటుంబాల్లో పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అవి పని చేయకుండా ఉండాలంటే ఇక్కడ దేవుడు ఏమన్నాడు, ఇక్కడ ఇదిగో అలా జరగకుండా ఉండిన ఎడల యుద్ధము చేయువాని వలె నేను వాటిలోనికి వడిగొచ్చి తప్పక వాటిని నేను కాల్చి, అంటే దేవుడు మనతో యుద్ధం చేయాలంటే, మనతో యుద్ధం చేసే సాతాను క్రియలతో దేవుడు యుద్ధం చేయాలంటే, మనతో యుద్ధం చేసే సాతానుతో దేవుడు యుద్ధం చేయాలంటే 5వ వచనంలో ఏం రాయబడింది, ఇక్కడ జనులు నన్ను ఆశ్రయింపవలను, వారు నాతో సమాధాన పడవలను. దేవునికి స్తోత్రులాగా ఈ సంఘమైన ద్రాక్ష తోట సాతాను క్రియలు పని చేయకుండా ఉండాలంటే మనం ఎవరిని ఆశ్రయింపాలంట చెప్పాలి. అందరూ ఎవరిని ఆశ్రయింపడాలి, మనము దేవుణ్ణి ఆశ్రయించాలి. ఈ సాతాను క్రియలు మన సంఘంలో, మన కుటుంబాల్లో పని చేయకుండా ఉండాలంటే ఈ సంఘంలో ద్రాక్ష తోట ఎవరితో సమాధాన పడాలని మనమంట, దేవునితో మనము సమాధాన పడాలంట. దేవునికి స్తోత్రం. ఉదాహరణకి మనము దేవునితో సమాధాన పడటం అంటే మనం 6 దినాలు కష్టపడి 7 దినాలు ఎక్కడ ఉండాలి, మనము దేవుని సన్నిధిలో ఉండాలి. మనం సోమవారం నుంచి శనివారం కష్టపడి 7వ దినాలు ఖచ్చితంగా ఎక్కడ ఉండాలి, ఇక్కడ దేవుని సన్నిధిలో మనము నిలబడాలి. ఈ 6 దినములు కూడా సమాధాన పడటం అంటే ఏంటి, దేవునితో సమాధాన పడటం అంటే ఏమిటి అనే అంశం మనం తెలుసుకున్నట్లయితే ఈ 6 దినములు కూడా మనం లోకానుసారంగా టీవీ చూడొచ్చు, సినిమా చూడొచ్చు, సీరియల్ చూడొచ్చు, లోకానుసారంగా అన్యుల ఆచారం ప్రకారంగా మనం జీవించవచ్చు, పాపం చేయొచ్చు, తప్పు చేయొచ్చు. ఏ రకమైన పాపము తప్పు చేసినప్పుడు కూడా ప్రభువా నేను తప్పు చేసినని మనం ఎవరితో సమాధాన పడాలి, ఇక్కడ సంఘముగా దేవునితో సమాధాన పడాలి. దేవునికి స్తోత్రం గాక. వ్యక్తిగతం కాదు, సంఘముగా. మన ఆదివారం ఎందుకు ముఖ్యంగా పాల్గొనాలంటే సంఘముగా మనం ఎవరితో సమాధాన పడాలి, ఇక్కడ దేవునితో సమాధానం పడాలి. సంఘముగా ప్రభు నేను పాపం చేశాను ప్రభు, నేను దోషము చేశాను ప్రభు, నేను అతిక్రమం చేశాను ప్రభు, తండ్రి నాలో నా కుటుంబంలో సాతాను క్రియలు పని చేయకుండా ఉండాలంటే నేను నీతో సమాధాన పడాలి ప్రభు, నేను నిన్ను ఆశ్రయించాలి ప్రభు, తప్పు క్షమించు ప్రభు, నా పాపం క్షమించు ప్రభు, నేను నీతో అంటుకట్టుకుని వాడుగా ఉండాలి ప్రభు. ఈ సంఘమైన ద్రాక్ష తోటలో నేను ఫలింపబడి తీగలుగా ఉండాలి, కానీ పనికిరాని తీగలుగా నేను ఉండకూడదు ప్రభు అని, సాతాను క్రియలు ఇక్కడ పని చేయకూడదు ప్రభు అని మనం ఎవరితో సమాధాన పడాలి, ఇక్కడ దేవునితో మనము సమాధాన పడాలి. ఇక్కడ దేవునికి స్తోత్రం గాక. దేవునితో సమాధాన పడ్డమంటే ప్రభు నేను పాపం చేశాను నన్ను క్షమించు ప్రభు అని మనం దేవుణ్ణి అడగడం. ప్రభు నేను వ్యభిచారం చేశాను ప్రభు, నేను దొంగతనం చేశాను ప్రభు, నా చూపుతో పాపం చేశాను ప్రభు, నా నోటితో పాపం చేశాను ప్రభు, నన్ను క్షమించు ప్రభు. నేను పాపం చేస్తే సాతాను క్రియలు ఏమైనా నా కుటుంబంలో పని చేస్తాను ప్రభు, అవి రాకుండా ఉన్నట్లు ప్రభు నేను నీతో సమాధానం ప్రభు, ఎటువంటి సాతాను క్రియలు నా కుటుంబాన్ని రాకుండా ఉన్నట్లు నువ్వు నా కృప చూపించు ప్రభు, నీవు వాటితో యుద్ధము చేయ ప్రభు అని సంఘమైన ద్రాక్ష తోట ఎవరితో సమాధాన పడాలి, ఇక్కడ దేవుణ్ణి ఆశ్రయించి దేవునితో మనము సమాధాన పడాలి. ఇక్కడ దేవునికి స్తోత్రం. అందుకే ఇక్కడ 4వ వచనం చివరి భాగంలో ఏనేబడింది, ఇదిగో గచ్చి పొదలను బలు రాక్షస చెట్లు ఒకవేళ ఈ పంటలో, ఈ పొలంలో, ఈ ద్రాక్ష తోటలో ఉండినప్పుడు యుద్ధము చేయు వాని వలె నేను వాటిలో వడిగా దిగి నేనే వాటితో నేను యుద్ధం చేస్తా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మనలో పనిచేసే సాతాను క్రియలకు దేవుడు యుద్ధం చేయాలంటే, మనలో పనిచేసే సాతాను యొక్క దురాత్మ క్రియలకు దేవుడు యుద్ధం చేయాలంటే మనం ఎవరిని ఆశ్రయించాలి, ఇక్కడ దేవుణ్ణి ఆశ్రయించాలి. మనం ఎవరితో సమాధాన పడాలి, ఇక్కడ దేవునితో సమాధాన పడాలి. మనం దేవుణ్ణి ఆశ్రయించకుండా, దేవునితో సమాధాన పడకుండా ప్రభు నా కుటుంబాన్ని దీవించు, సాతాను క్రియలు పని చేయకుండా నా కుటుంబాన్ని నువ్వు రక్షించు ప్రభు అంటే ఆయన మనల్ని ఎన్నడూ కూడా మనల్ని ఆయన రక్షించడు. ఆయన మనల్ని రక్షించాలంటే, సాతాను వేసే వలల నుండి మనం రక్షింపబడాలంటే ఈ సంఘమను ద్రాక్ష తోట ఎవరి సన్నిధిలో సమాధాన పడాలి, ఇక్కడ దేవుని సన్నిధిని ఆశ్రయించి దేవునితో మాత్రం ఇక్కడ సమాధాన పడాలి. ఇక్కడ దేవునికి స్తోత్రం. మన దేవునితో సమాధాన పడకుండా ఎప్పుడు ఆయన మనల్ని ఆయన దీవించడు, ఎప్పుడు ఆయన మనల్ని కాపాడు. ఉదాహరణకి మనము సంసోను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు సంసోను ఏం చేశాడు, ఒక స్త్రీతో ఆయన వ్యభిచారం చేశాడు, ఒక స్త్రీతో ఆయన పాపం చేశాడు. సంసోనుకి ఏముంది, ఇక్కడ ఆయనకి బలం ఉంది, ఆయన శరీరం అంతా బహుగా బలం ఉంది. ఎవరికి ఇలాంటి బలము ఎవరికి ఉంది, ఇక్కడ సంసోనుకు ఉంది. కానీ సంసోను ఒక స్త్రీతో పాపం చేసి ఏమని చెప్పాడు, ఇదిగో నా తలలో బలం ఉంది, నా తల ఎవరు కత్తిరించినప్పుడు కూడా నేను నా బలం అంతా కూడా నేను కోల్పోతాను. అప్పుడు సంసోను ఏం చేస్తారు, ఇక్కడ ఒక స్త్రీతో వ్యభిచారం చేస్తూ ఆ స్త్రీ ఏమడిగింది, ఇక్కడ ఇదిగో నీ బలం ఎక్కడ ఉంది, నిన్ను ఎవరు కూడా జయించలేకపోతున్నారు, ఏ శత్రువులు నిన్ను జయించలేకపోతున్నారు, నీలో ఎక్కడ బలం ఉందని ఆ స్త్రీ ప్రేమగా అడిగినప్పుడు సంసోను ఏం చేశాడు, ఇదిగో నా తలలో బలం అని చెప్పినప్పుడు వెంటనే ఆ రాత్రికాల సమయంలో తలని మొత్తం తీసివేసినప్పుడు, ఫిలిస్తీయులు అందరూ వచ్చి సంసోను యొక్క తలను తీసివేసినప్పుడు ఎవరి బలం పోయింది, ఇక్కడ సంసోను బలం ఇక్కడ
పోయింది. సంసోను బలం పోయినప్పుడు సంసోను ఏం చేశాడు? ఈ చేతిని ఈ కాలాన్ని కట్టేసినప్పుడు ఒకానొకప్పుడు 1000 మంది వచ్చినప్పుడు కూడా సంసోను చంపగలిగాడు. 100 మంది వచ్చినప్పుడు కూడా సంసోను చంపగలిగాడు. కానీ ఇద్దరు ముగ్గురు సంసోను కట్టివేసినప్పుడు ఆ త్రాళ్ళను కూడా ఎవరు తెంపుకోలేకపోతున్నాడు ఇక్కడ? సంసోను ఇక్కడ ఎందుకు తెంపుకోలేకపోతున్నాడంటే సంసోనులో ఉన్న మహిమ ఏం పోయింది ఇక్కడ? దేవుని మహిమ పోయింది. ఎందుకు పోయిందంటే సంసోను ఏం చేశారు అక్కడ? కాక మనము కూడా పాపం చేస్తే దేవుని యొక్క మహిమను మనము కూడా కోల్పోతాం. ఇప్పుడు పాపం చేశాడు. ఇప్పుడు సంసోను ఏం చేశారు? కట్టేశారు. అతను కదలడం లేదు. అప్పుడు దేవుడికి సంసోను అనేక మంది శత్రువులు ఆయన ముందు నిలబడి ఆయన కాళ్ళు చేతులు కట్టేసినప్పుడు సంసోను ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకొని, ప్రభువా నేను పాపం చేశాను ప్రభువా, ఒక పాపం చేశాను ప్రభువా, నీవు నన్ను క్షమించు ప్రభువా అని సంసోను ఎవరితో సమాధాన పడ్డాడు? ఆయన దేవునితో ఆయన సమాధాన పడ్డాడు. దేవునికి స్తోత్రం గాక. ఒక 2 నిమిషాలు దేవుడిని ఆశ్రయించి దేవునితో సమాధాన పడినప్పుడు దేవుడు ఏం చేశాడు? మరలా కోల్పోయిన బలాన్ని దేవుడు మళ్ళీ ఎవరు దయచేశారు? ఇక్కడ సంసోనికి దేవుడు ఒక 2 నిమిషాలు దయచేయడం వలన శత్రువుల చేతిలో నుండి ఆయన బయటపడ్డాడు. దేవునికి ఎందుకంటే ఇప్పుడు సంసోను తప్పు చేసినాడు ఎక్కడ ఒప్పుకున్నాడు? ఇక్కడ దేవుని దగ్గర. ప్రభు నేను పాపం చేసాను ప్రభు అని ఎవరి దగ్గర సమాధాన పడ్డాడు? ఇక్కడ దేవుని దగ్గర సమాధాన పడ్డాడు. కాబట్టి చివరిసారి ఒకసారి దేవుడు ఏం చేశాడు? అతను చనిపోయే ముందు దేవుడు ఆయనకి బలాన్ని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనము కూడా సాతాను క్రియల్లో నుంచి మనం వాటి నుండి బయటపడాలంటే, దేవుడు వాటితో యుద్ధం చేయాలంటే, దురాత్మ శక్తులతో దేవుడు యుద్ధం చేయాలంటే, మన కుటుంబంలో పనిచేస్తున్న ప్రతి చీకటి దురాత్మ శక్తులతో దేవుడు యుద్ధము చెయ్యాలి అంటే మనం ఎవరిని ఆశ్రయించాలి? ఇక్కడ దేవుణ్ణి ఆశ్రయించి ఈ సంగమన ద్రాక్ష తోట ఎవరితో సమాధాన పడాలి? ఇక్కడ దేవునితో సమాధాన పడాలి. దేవునికి స్తోత్రం. మనుషులతో కాదు. మనం మొట్టమొదటిగా ప్రభు నేను తప్పు చేశాను ప్రభు అని దేవునితో సమాధాన పడాలి. ఈ సంగమన ద్రాక్ష తోట ఎవరు తప్పు చేసినప్పుడు కూడా ప్రభు 6 దినంలో మన ఆదివారం రోజు ఆదివారము దేవుని సన్నిధికి వచ్చినంటే ప్రభు నేను సోమవారం నుంచి శనివారం వరకు నేను ఏమైనా పాపం చేస్తానేమో, తెలిసి తెలియక పాపం చేస్తానేమో, తెలిసి తెలియక దోషం చేస్తానేమో, తెలిసి తెలియక అతిక్రమం చేస్తానేమో, నా కుటుంబంలో వ్యక్తిగతంగా సాతానికి పని చేయకుండా ఉండాలంటే ప్రభు నేను నీతో సమాధాన పడుతున్నా ప్రభు, నీవు వాటితో యుద్ధం చేయు ప్రభు అని మనం ప్రతి వారం ప్రతి ఆదివారం కూడా మనం ఎవరి సన్నిధిని ఆశ్రయించాలి? ఇక్కడ దేవుని సన్నిధిని ఆశ్రయించి మనం దేవునితో మనము సమాధాన పడే సంఘం ఉండాలి. ఇక్కడ దేవునికి స్తోత్రం లేక. ఎందుకంటే ఆయనతో అంటి కట్టబడలేని సంఘము, ఒకే ప్రేమతో ఒకే ఆత్మతో లేని సంఘము, వాక్యం నీరు ద్వారా కట్టబడలేని సంఘము, దేవుణ్ణి ఆశ్రయించలేని సంఘము, దేవునితో సమాధానం పడలేని సంఘము మనం ఎప్పుడు మన కుటుంబంలోని కానీ సంఘం మనం ఎప్పుడు కూడా దీవెన చూడలేము. మనం దీవెన చూడబడాలి అంటే మనం మొట్టమొదటిగా ఎవరితో అంటి పెట్టుకున్నారో మనం ఇక్కడ దేవునితో మనము అంటి పెట్టుకుని ఉండాలి. రెండవదిగా సంఘంలో 2-3 కూడా ఉన్నప్పుడు కూడా మనము ఎలాగ ఉండాలి? అక్కడ ద్రాక్ష పండ్ల యొక్క తీగ బలహీనమే కానీ ద్రాక్ష పండు మూడక అది ఏం తెచ్చుకుంటుందంట? బలము తెచ్చుకుంటుంది. సంఘంలో 2-3 కూడి ఉన్నప్పుడు కూడా మనం ఏం చేయాలి? అక్కడ ఒకే ఆత్మతో ఒకే ప్రేమతో మనము బలముగా ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. మూడవదిగా మనం పనికొచ్చి తీగలుగా ఉండాలా, పనికిరాని తీగలుగా ఉండాలా? పనికొచ్చే తీగలుగా ఉండాలంటే ఈ సంగమన ద్రాక్ష తోట ఏ నీరు ద్వారా కట్టబడాలి? ఇక్కడ వాక్యమైన నీరు ద్వారా కట్టబడాలి. నాలుగవదిగా సంఘములు సాతాను క్రియలు సంఘంలో కుటుంబాల్లో పనిచేయకుండా ఉండాలంటే ఈ సంఘం ఎవరిని ఆశ్రయించాలి? ఇక్కడ దేవుడిని ఆశ్రయించాలి. సాతాను క్రియల ద్వారా దేవుడు యుద్ధం చేయాలంటే ఈ ద్రాక్షావరం అనే సంఘము ఎవరితో సమాధాన పడాలి? ఇక్కడ దేవునితో మనము సమాధాన పడేవారు ఉండాలి. ఇక్కడ దేవునికి స్తోత్రం గాక. అందరూ చేతులు బట్టి దేవునికి స్తోత్రం లేదు. హల్లెలూయా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో 5 అంశాలు మనం చెప్పుకున్నాం. ఈ 5 అంశాల ద్వారా మనం దీవించబడాలంటే సంఘముగా ఉన్న ఈ ద్రాక్షావనము ఎవరిని అంటి పెట్టుకోవాలి? ఇక్కడ దేవుణ్ణి మాత్రమే అంటి పెట్టుకోవాలి. ఈ సంఘమున ద్రాక్ష తీగ బలహీనంగా ఉండకూడదు కానీ బలముగా ఉండాలంటే ఈ సంఘమున ద్రాక్ష తోటలో ప్రేమ ఐక్యత ఉండాలి. ఈ సంఘమున ద్రాక్ష తోట నీరు కట్టి ఫలింపబడాలంటే వాక్యము ద్వారా అది ఫలింపబడాలి. ఈ సంఘమున ద్రాక్ష తోటలో సాతాను క్రియలు పని చేయకుండా ఉండాలంటే సంఘము దేవుణ్ణి ఆశ్రయించాలి. సాతాను దురాత్మ శక్తులు మన కుటుంబంలో ఆశ్రయించకుండా ఉండాలంటే మనము దేవునితో మనం ప్రతి దినము ప్రతి వారం కూడా మనము సమాధాన పడే వారు ఉండాలి. ఇక్కడ దేవునికి స్తోత్రం గాక. అందరూ చేతులు పట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ యొక్క మొదటి వర్తమానం ద్వారా ఈ యొక్క మొదటి ఉపవాస ప్రార్థన ద్వారా మనం కొన్ని అంశాలు చెప్పుకున్నాం.
సంఘం అంటే ఇక ద్రాక్షావనం అంటే ఏం చెప్పుకున్నాం మనము? మొట్టమొదటిగా ద్రాక్షావనం అంటే యేసు ప్రభు వారు. యేసు ప్రభు దేని సాదృశ్యంగా ఉన్నారు? ఆయన సంఘానికి ఆయన సాదృశ్యంగా ఉన్నారు. ద్రాక్షావనం అంటే సంఘము. ఈ సంఘము ఎవరితో అంటి పెట్టుకుని ఉన్నాం మనం ఇక్కడ? దేవుని అంటి పెట్టుకుని ఉన్నాం మొట్టమొదటిగా. రెండోది, ఈ సంఘము బలహీన అవ్వకూడదు, కానీ బలముగా ప్రేమతో ఐక్యతతో ఎలాగుండాలి? ఇక్కడ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే వరకు ఉండాలి. ఈ సంఘము పనికొచ్చే తీగలే కాకుండా పనికిరాని తీగలే కాకుండా పనికొచ్చే తీగలుగా ఉండాలంటే ఈ సంఘము వాక్యం అనే నీరు ద్వారా కట్టబడాలి. ఈ సంఘంలో సాతాను క్రియలు పనిచేయకుండా ఉండాలంటే సంఘము ఎవరిని ఆశ్రయించాలి? ఇక్కడ దేవుణ్ణి ఆశ్రయించి దేవునితో మనము సమాధాన పడేవారు ఉండాలి. ఇక్కడ దేవునికి స్తోత్రం గాక. కానీ చాలా సంఘాలు ఈరోజు ఏమైపోయిందంటే దేవునితో ఒకరినొకరు ప్రేమించుకోవడము తక్కువైపోయింది. సంఘంలో విశ్వాసుల మధ్య కలహాలు వస్తున్నాయి, విశ్వాసుల మధ్య ప్రేమ లేదు. ఎక్కడైతే విశ్వాసుల మధ్య ప్రేమ లేదో అక్కడ ఎవరి క్రియలు పనిచేస్తాయి? ఇక్కడ సాతాను క్రియలు పనిచేస్తాయి. దేవునికి స్తోత్రం గాక. ఎక్కడైతే ఏ సంఘం అయితే వాక్యము ద్వారా పాటింపకపోతే, వాక్యము ఆజ్ఞను పాటింపకపోతే, వాక్యం ప్రకారం జీవింపకపోతే ఆ సంఘము పనికి రాని తీగలుగా ఉంటుంది. ఏ సంఘం అయితే దేవునితో సమాధాన పడదో, ఏ సంఘం అయితే దేవుణ్ణి ఆశ్రయించదో ఆ సంఘము ఎవరికి లోకిపోతే ఇక్కడ సాతాను క్రియలకు మనమే చోటిచ్చినట్లు. దేవునికి స్తోత్రం గాక. కాబట్టి ఈ సంఘమును ద్రాక్షావనము ఫలింపబడాలంటే వ్యవసాయకుడు ఎవరెక్కడ? వ్యవసాయకుడు దేవుడు. దేవునికి స్తోత్రం గాక. ఈ వ్యవసాయకుడికి మన వ్యవసాయకుడు దేవుడు, మనల్ని కాపాడేవాడు దేవుడు. కాబట్టి ఈ సంఘమును ద్రాక్ష తోట బహుగా ఫలింపబడాలంటే దేవుడు మనకి మంచి వ్యవసాయకుడు ఉన్నాడు, మనకు నమ్మకమైన వ్యవసాయకుడు ఉన్నాడు. కాబట్టి దేవునితో మనము అంటి పెట్టుకునే వారు ఉండాలి. ఇక్కడ దేవునికి స్తోత్రం గాక. చివరిగా ఒక మాట చెప్పిన వాక్యాన్ని ముగిస్తాను. ఉదాహరణకి ఎవరు ఏ పంట వేసినప్పుడు కూడా, ఏ వ్యవసాయం వేసినప్పుడు కూడా ఆ వ్యవసాయదారుడు ఏం చేయాలి? దాన్ని శ్రద్ధగా చూసుకుంటున్న ఆ పంట చేతికి రాదు. ఆ వ్యవసాయదారుడు ఎలా పడితే అలా పంటను వదిలేసి, ఎలా పడితే అలాగా తన చేను వదిలేస్తే ఇప్పుడు ఆ చేను చేతికి రాదు. ఇప్పుడు ఎవరు తప్పు చేసినట్టు? ఆ విత్తనాలు తప్పు చేసినట్ల, మొక్క తప్పు చేసినట్ట, ఆ ఫలం తప్పు చేసినట్ట, వ్యవసాయదారుడు తప్పు చేసినట్ట? ఎవరు తప్పు చేసినట్టు? వ్యవసాయదారుడు తప్పు. కాబట్టి మన వ్యవసాయదారుడు ఎవరిక్కడ? యేసు ప్రభువారు. మన వ్యవసాయదారుడు ఎవరిక్కడ? యేసు ప్రభువారు. అంటే ఆ వ్యవసాయదారులు ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు లోకానుసారంగా వ్యవసాయదారుడు ఒకానొక సమయంలో నిద్రపోతాడు, ఒకానొక సమయంలో పడుకుంటాడు. కానీ మన వ్యవసాయదారుడు మాత్రం ఎప్పుడు కూడా ఆయన నిద్రపోడు. ఆయన ఇశ్రాయేలుని కాపాడు దేవుడు, నిద్రడు కునుకాడు. ఆయన మనల్ని ఎప్పుడు కూడా ఆయన మనల్ని కాపాడుతున్నాడు. ఆయన నిద్రపోడు, ఆయన సొమ్మసిల్లిపోడు. ఈ ద్రాక్ష వనం అనే సంఘము ఫలింపబడాలని దివారాత్రంలో కూడా ఆయన మనకి ఒక కాపరిగా పనిచేస్తున్నాడు. దేవునికి స్తోత్రం గాక. కానీ ఈ సంఘమను వ్యవసాయంలో చీడ పురుగులు రావడం వల్ల, ఈ సంఘమన వ్యవసాయంలో ఐక్యమత్యం లేకపోవడం వల్ల, ఈ సంఘమన వ్యవసాయంలో ప్రార్థన లేకపోవడం వల్ల, ఈ సంఘమన వ్యవసాయంలో వాక్యము ద్వారా అంటి పట్టుకుపోవడం వలన, ఈ సంఘమన వ్యవసాయము దేవునితో సమాధానం పడకపోవడం వలన వ్యవసాయదారుల్లో తప్పు లేదు. కానీ ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ పంటలో చీడ పురుగులు రావడం వలన పంట అంతా కూడా ఇక్కడ నాశనం అయిపోతుంది. కాబట్టి మన వ్యవసాయదారుడు దేవునిలో తప్పు లేదు, కానీ మనము ఫలింపబడలేకపోతున్నామంటే ఎవరిలో తప్పు ఉంది? ఇక్కడ మనలోనే తప్పు ఉంది. దేవునికి స్తోత్రం గాక. కాబట్టి ఒక మధ్యాహ్న కాల సమయంలో మనం ద్రాక్ష తోట గురించి చెప్పుకున్నాము. ఈ ద్రాక్ష తోట ఎవరని చెప్పుకున్నాం? మనం ఇక్కడ సంఘము. ఈ సంఘము బహుగా ఫలింపబడాలంటే మనం ఒకరితో ఒకరు మనము అంటి పెట్టుకోవాలి. దైవ సేవకులతో అంటి పెట్టుకోవాలి. దైవ సేవకులు ప్రార్థనలు అంటి పెట్టుకోవాలి. మన 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 స్థానిక దైవ సేవకు మనం ప్రేమించాలి. ఎలాగైతే ఒకరు ఎలాగైతే అంటి పెట్టుకుని ఉంటుందో మనము కూడా మన స్థానిక దైవ సేవకులతో అంటి పెట్టుకుని ముందుకు సాగిపోయినట్లయితే ఒక ద్రాక్షావనం ఫలింపబడినట్లుగా మన కుటుంబాన్ని కూడా దేవుడు ఫలింపబడును గాక. ఆమె ద్రాక్షావనంలో గచ్చిపోతలు రాకుండా దేవుడు ఎలాగైతే సాతాను క్రియలు రాకుండా నేను యుద్ధం చేస్తాను ఎలాగైతే దేవుడు సెలవిస్తున్నాడో మన కుటుంబంలో కూడా సాతాను క్రియలు పని చేయకుండా దేవుడు కాపుదల చేయునుగాక. ఎలాగైతే దేవుడు నన్ను ఆశ్రయించిన వాడిని, నన్ను సమాధాన పడిన వాడిని నేను బహుగా దీవిస్తానని సెలవిచ్చాడో అటువంటి విధముగా దేవుడు మన కుటుంబాలను కూడా బహుగా దీవించి ఫలింపబడునుగాక. ఆమె దేవుడి కొద్ది మాటలు మన వినుకుల్లో దీవించునుగాక. అందరూ తల్ల వంచి ప్రార్థన చేసుకుంది. ప్రతి ఒక్కరు రెండు చేతులు పైకెత్తి మోకరించి, రెండు చేతులు పైకెత్తి, ప్రభువా తండ్రి, ఇంతవరకు తండ్రి నువ్వు మాతో మాట్లాడు ప్రభువా, నీకు వందనాలు ప్రభువా. అవును తండ్రి,
తండ్రి నువ్వు సంఘం అని ద్రాక్ష తోట ప్రభువా, సంఘం అంటే ప్రభువా తండ్రి ద్రాక్ష తోట అంటే నీవు ప్రభువా, ద్రాక్ష తోట అంటే యేసు ప్రభు వారికి తండ్రి సాదృశ్యం ప్రభువా, యేసు ప్రభు వారి సంఘానికి సాదృశ్యం ప్రభువా. తండ్రి ద్రాక్షావనం గురించి ప్రభువా, ద్రాక్ష తోట గురించి ప్రభువా మేము కొన్ని మాటలు మేము వినడానికి ప్రభువా నువ్వు చూపించిన ఈ కృపను బట్టి, నువ్వు చూపించిన ప్రభువా ఈ యొక్క సమయాన్ని బట్టి యేసయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభువా. అవును తండ్రి, ఈ సంఘం అని ద్రాక్ష తోట ప్రభువా బహుగా ఫలింపబడాలంటే ప్రభువా నీతో అంటి పెట్టుకున్న వారు ఉండాలి ప్రభువా. ఈ సంఘం అని ద్రాక్ష తోట ప్రభువా బహుగా దీవించబడాలంటే ప్రభువా నీతో ప్రభు మేము అంటి పెట్టుకుని ఉండాలి ప్రభువా. ఈ సంఘం అని ద్రాక్ష తోటలో ప్రభు తండ్రి తండ్రి ఎలాగైతే ప్రభు ద్రాక్ష తీగ సన్నమే కానీ అనేక ద్రాక్ష పని మోస్తుంది ప్రభు, మేము తండ్రి ఇద్దరు ముగ్గురు కూడి ఉన్నప్పటికీ ప్రభా తండ్రి బలముగా ఒకే ప్రేమతో ఒకే ఐక్యమత్యతో సంఘం అంతే ముందుకు సాగిపోవాలి ప్రభా. మేము పనికిరాని తీగలుగా ఉండకూడదు కానీ ప్రభా పనికొచ్చే తీగలుగా ఉండాలి ప్రభా. తండ్రి మేము పనికొచ్చే తీగలుగా ఉండాలంటే ప్రభా వాక్యము చేత ప్రభా మేము అంటి పెట్టుకుని ఉండాలి ప్రభా. తండ్రి సాతాను క్రియలు ప్రభా, బడు రాకాశ చెట్లు ప్రభా, గచ్చ పొదలు ప్రభా మాలో రాకుండా ఉండాలంటే ప్రభా తండ్రి మేము ఆశ్రయించాలి ప్రభా, మేము మీతో సమాధాన పడాలి ప్రభా. తండ్రి విన్న వాక్యాన్ని తండ్రి వారి హృదయాలతో నాటింపచ్చని ప్రభా, వారి హృదయాలు ఫలింపచ్చని ప్రభా, వారి హృదయాలు దీవింపచ్చని ప్రభా. విన్న వాక్యం తండ్రి వారు విని విడిచిపెట్టకుండా ప్రభా తండ్రి వారి వాక్యము తండ్రి వారి హృదయాలు నాటింపచేసి ప్రభా వాక్యానుసారంగా ప్రభా తను నడిచిపోయే సంఘముగా వాక్యానుసారంగా తండ్రి దీవింపబడే సంఘముగా ప్రభా మీరు దీవింపచేయండి. యేసయ్యని పొందాలి ప్రభా. తండ్రి ప్రభా స్థానిక దైవ సేవకులు ప్రభా తండ్రి బావగారిని ప్రభా శాంతిని మీరు జ్ఞాపకం చేస్తున్నారు ప్రభా. ఎంతో ప్రయాసతో ప్రభా ఈ యొక్క ప్రాంతంలో సేవ చేస్తుండగా ప్రభా మీరు దీవించి ఫలింపచేసి తన నీరు కట్టి ప్రభా అంటి కట్టుకునే ప్రభా అనేక ఆత్మ లక్షించిన ప్రభా మీరు కృప చూపించండి. యేసయ్యని పొందాలి ప్రభా. ఈ మొదటి దినమున ప్రభా ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో తండ్రి కూడి వచ్చిన ప్రతి బిడ్డల్ని వారి కుటుంబాన్ని వారి యజమానుల్ని ప్రభా నూరంతరగా మీరు ఫలింపచేసి దీవింపచేయండి ప్రభా. తన మొదటి రోజు ఈ మొదటి సెషన్లో ప్రభా ఉపవాస ప్రార్థన మీరు ఎంతగానో ఘనంగా జరిగించారు ప్రభా. ఇంకా ఈరోజు రాత్రి రేపు జరగబోయే ఉపవాస ప్రార్థన కూడా ప్రభా మీరే అధ్యక్షత వహించి మీరే ఘనంగా జరిగించి ప్రభా మీరే సహాయం దయచేసి ప్రభా ఈ యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా సంఘానికి దీవెన తండ్రి చుట్టుపక్కల ప్రజలందరికీ దీవెనకరంగా ఈ చుట్టుపక్కల ప్రజలందరూ రక్షణ భాగ్యముగా ప్రభా ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు మీరు మార్చి సహాయం దయచేసి ప్రభా. మరి ముఖ్యంగా ప్రభా విన్న వాక్యాన్ని తన వారి హృదయాల్లో నాటింపచేసి ఫలింపచేసి దీవింపచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. చక్కటి వర్తమానం అందించిన దైవజనులకి ప్రత్యేకమైన వందనాలు. హల్లెలూయా. ఈ సమయంలో మనం అందరం కొంత సమయం మనం విజ్ఞాపన చేద్దామండి. అయితే రాత్రికి మళ్ళీ ఈ విజ్ఞాపన అయిపోయిన వెంటనే రాత్రికి మళ్ళీ 7:30కి ప్రారంభించబడుతుంది. కరెక్ట్గా 7:30కి ప్రారంభించబడుతుంది. 7:30 నుంచి 9:30 10 గంటల వరకు మీకు ప్రార్థన ఉంటుంది. మనకి రాత్రికి వర్తమానం అందించడానికి తిమ్మాపురం నుంచి, కాకినాడ దగ్గర తిమ్మాపురం నుంచి ఒక దైవజనులు వస్తున్నారు, ధనరాజు గారు అని. వారు మంచి వాక్యం అందిస్తారు కనుక ఇంకా రాలేని వారందరినీ కూడా మీరు తీసుకురావాలి. అందరూ దేవుని మందిరంలో రాత్రి దేవుని గణపరచాలని ప్రేమతో మనం చేస్తున్నాను. ఈ సమయంలో మనం ఆశీర్వాదం తీసుకుందామండి, తర్వాత మనం ముగించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నమ్మకమైన వాడా, జీవం గలవాడా, నీకే స్తుతి నాయన. నీ ఆత్మచేత కార్యం చేయండి, అద్భుతం చేయండి నాయన. ఈ మొదటి రోజు ఈ మొదటి సెక్షన్లో నీ దైవజనులు ప్రభా పరంజ్యోతి గారిని మీరు బలపరిచి తండ్రి మమ్మల్ని ప్రభా తండ్రి బలపరచడానికి మీరు ప్రభా మాట్లాడిన వర్తమానం కొరకు అందునాను. ద్రాక్షవల్లిగా తండ్రి పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా ఒక అంశాన్ని ప్రభా తండ్రి మీరు తీసుకుని నీ దైవజనుల ద్వారా ప్రభా సంఘం ఎలా ఉండాలో, సంఘం ఎలా బలపరచబడాలో, సంఘం తండ్రి నీకు ఎలాంటి నమ్మకత్వంగా బ్రతకాలో, సంఘం తండ్రి పరిశుద్ధాత్ముడా అంటి పెట్టుకునే సంఘంగా ఉండాలని, నీకు అంటి కట్టబడిన వారుగా, దైవజనులకు అంటి కట్టబడిన వారుగా ఉండాలని మమ్మల్ని హెచ్చరిక మాటలతో ప్రభా తండ్రి చాలా తేటనైన ప్రభు వాక్యంతో మీరు మాట్లాడారు. ఈ వాక్యం ఎవరి హృదయంలో నుంచి కట్టుపోనీయక నీరు కట్టి ఫలించినట్లుగా చేయండి నాయన తండ్రి.
ఈ యొక్క మొదటి సెక్షన్, ఈ మొదటి రోజు ప్రభువా తండ్రి అద్భుతంగా జరగడానికి మీరు కృప చూపించారు తండ్రి. మనుషులు ప్రభువా తండ్రి సకలమైన అయా వారిలో ఉన్న ఆలోచనలన్నీ మీరు ప్రభువా తుత్తినీలుగా చేయండి తండ్రి. నిన్ను సేవించే మనసు అందరికీ మీరు దయచేయండి ఆయన. అయా నిన్ను ఆరాధించలేని అయా ప్రభువా తండ్రి స్థితి సంఘంలో ఉన్నవారు ఎవ్వరూ ప్రభువా తండ్రి అశ్రద్ధతో ఉండడానికి వీల్లేదు నాయన. నిన్ను శ్రద్ధతో భక్తితో ప్రభువా తండ్రి ఆరాధించే మనస్సు దయచేయండి నాయన తండ్రి. అట్టి జ్ఞానయుక్తమైన మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. నీ సేవకునిగా తండ్రి సంఘాన్ని ప్రభువా నడిపించడానికి నాకు జ్ఞానం దయచేయండి తండ్రి. పరిశుద్ధాత్మనికి వందనాలు. సేవకురాలను బలపరచాను ప్రభువా. మా తండ్రి గారిని, నాన్నగారిని, అమ్మని మీరు బలపరచండి. వారికి మంచి ఆరోగ్యాలు, బలము, శక్తి ఇవ్వండి తండ్రి. వారు కూడా ప్రభువా ఆత్మీయమైన అయ్యా ప్రభువా తండ్రి ఆహారాన్ని తండ్రి మాకు ఇవ్వడానికి తండ్రి ప్రభువా నీ చిత్తమైతే రాత్రి వారిని కూడా మీరు వాడుకోండి తండ్రి. రాత్రి రాబోతున్న నీ దైవజనులు పరిశుద్ధాత్మనికి వందనాలు. ధనరాజయ్య గారు అయ్యా ప్రభా ప్రయాణం అంతట్లో మీరు తోడుగొండండి. ఆయన వస్తున్నప్పుడు నీ కాపుదలు పెట్టండి. మాకు కావాల్సిన మంచి వర్తమానం మాకు దయచేయండి. రాత్రి కూడా అయ్యా మీ ఆత్మచేత సంధించండి ప్రభువా. సంఘం అంతటిని పురుగొల్పండి. వాక్యం చేత నింపబడాలని మనస్సుతో తండ్రి ప్రభువా అయ్యా లూదియా తండ్రి పరిశుద్ధాత్ముడ చెదిరిపోయిన సంఘం ఎదుట కూర్చుని తన హృదయం తెరుచుకున్నట్లుగా తండ్రి ఉపవాస కొడుకుల్లో ప్రభువా నీ జనులు, నీ ప్రజలు ప్రభువా వారి హృదయాన్ని తెరిచి అయ్యా వాక్యం వినే జ్ఞానయుక్తమైన మనస్సు దయచేయండి తండ్రి. ఈ మొదటి సెక్షన్ అంతటిని మీరు మహిమకరంగా జరిగించినందుకు మీకు స్తుతి చెల్లిస్తూ తండ్రి ఈ యొక్క ఆరాధన అంతటిని మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకుంటారు నమ్ముతూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ప్రభేశ రక్తం సంపూర్ణ విజయం, అపవాదికి అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. అందరూ కుడి చేయి చాపి ప్రతిజ్ఞ చేద్దామండి. ప్రభువా నీ చిత్తమే చేస్తాం, మిమ్మల్నే సేవిస్తాం.